రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ఒక్కసారిగా మూకుమ్మడి దాడికి దిగారు. ముఖ్యంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. అసలు ఈ వివాదానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన ఒక సభలో చేసిన దిష్టి వ్యాఖ్యలు. గోదావరి జిల్లాలు మొత్తం పచ్చదనంతో అందంగా ఉంటాయని, కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ ప్రజల దిష్టి తగలడమే కారణమంటూ పవన్ చేసిన కామెంట్స్ మంట పెడుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ నేతల మాటలు, వాళ్ళ చూపుల వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందని అర్థం వచ్చేలా పవన్ మాట్లాడారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా సీరియస్ అయ్యారు. పవన్ కళ్యాణ్కు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఒక బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడడం సరికాదు. హైదరాబాద్ను, తెలంగాణ సమాజాన్ని కించపరిచేలా మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోం. మీ రాజకీయాల కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదు అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చివరగా సినిమాటోగ్రఫీ మంత్రి హోదాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవన్ కళ్యాణ్కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. మీరు వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అలా చెప్తేనే మీ సినిమాలు తెలంగాణలో కనీసం 1-2 రోజులైనా ఆడతాయి. లేదంటే మీ సినిమాలను తెలంగాణ గడ్డపై అస్సలు ఆడనివ్వం, అడ్డుకుంటాం అని తేల్చెప్పారు. మరోవైపు చిరంజీవి మాత్రం ఆయన సూపర్ మ్యాన్ అన్నాడు. ఆయన చాలా ఆలోచించి మాట్లాడతారని, పవన్ మాత్రం అలా కాదు అన్నారు కోమటిరెడ్డి. ఈయనతో పాటు తెలంగాణ ముఖ్య నేతలంతా జనసేనానిపై దుమ్మెత్తిపోశారు. ఈ వివాదం ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది.